హాయ్ అండి, వెల్కమ్ టు బండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పప్పుచారుని అయితే కాసుకుందాము. ఈ పప్పుచారుకి ముందుగా కావాల్సింది పప్పే కదా, మరి పప్పు అయితే 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే బాండీలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. ఇది 1 by 1 ఇందులోకి నూనెలోకి అనేది వేసుకుని వేగించుకుందాము. ఆనియన్స్ అయితే మనకి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం చింతపండుని అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, సో ఇది కూడా బాగా పిసికేసి ఇందులోకి అయితే పోసేసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు తగినంత వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు పప్పుచారుకి మనం పప్పు పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించుకొని, అది కూడా వేసేసుకొని నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకొని చక్కగా మరగనిచ్చిన తర్వాత ఇందులోకి బెల్లం ముక్క అనేది వేసుకుందాము. బెల్లం ముక్క వేసుకుని బాగా మరిగించేసుకుని దింపేయడమేనండి. చాలా టేస్టీగా పప్పుచారు అనేది రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.